హాయ్, ఐఎమ్ డాక్టర్ అక్షయ్ కుమార్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, రీచ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, బాజ్పల్లి. ఈరోజు మనం ప్లూరల్ ఎఫ్యూజన్ గురించి తెలుసుకున్నాం. ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది నార్మల్గా లంగ్స్ చుట్టూ వాటిలో అరౌండ్ ఒక 10 to 15 ml మాత్రమే లిక్విడ్ ఉంటుంది. 2 లేయర్స్ మధ్యన ఎక్కువ లిక్విడ్ జమ అయితే దాన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటాం. కొన్నిసార్లు వైరల్ ఫీవర్స్లో, డెంగ్యూ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో లంగ్స్ చుట్టూ వాటర్ జమ అయింది అని చెప్పాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందువల్ల వచ్చింది దాన్ని చూసుకొని దాని బేసిస్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఒకవేళ ఇది సెకండరీ టు అనదర్ డిసీజ్ అయితే కనుక ప్రైమరీగా దాన్ని ట్రీట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఎంత క్వాంటిటీ ఆఫ్ లిక్విడ్ అక్యుములేట్ అయింది దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది గైడ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ పేషెంట్కి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం వల్ల టూ సైడ్స్కి మనకి లంగ్స్లో వాటర్ జమ అయింది అని చెప్పే సిచ్యువేషన్స్ వస్తుంది. అలాంటప్పుడు హార్ట్ కండిషన్ని బెటర్ చేస్తే లంగ్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే అట్లా లంగ్ కండిషన్ ఇంప్రూవ్ అయినా కూడా హార్ట్లో వాటర్ తగ్గకపోవడము, బ్రీత్లెస్నెస్ ఎక్కువ ఉండటం, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు వాటిని నీడిల్తో పెట్టి డ్రైన్ చేయాల్సిన అవసరం పడుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కాజెస్ అయితే కనుక టీబీ కానీ న్యూమోనియాస్ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాటికి బేస్డ్ ఆన్ దేర్ క్వాంటిటీ ఫస్ట్ అల్ట్రాసౌండ్ చూసుకుంటాం. అల్ట్రాసౌండ్లో ఒక క్వాంటిటీ చూసుకొని దాంట్లో ఒకవేళ అరౌండ్ 300 to 500 అట్లా ఉంటే కనుక ఫస్ట్ డయాగ్నోస్టిక్ తీస్తాము, దేనివల్ల వచ్చింది అని చెప్పేసి. దాన్ని బట్టి మనము ఒకవేళ ఎక్కువ ఉంటుంది, రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంది అనుకుంటే ఐసీడీ అని ట్యూబ్ పెడతాం. లంగ్స్ చుట్టూ ఉండే కవరింగ్స్ లోపల ట్యూబ్ పెట్టేసి దాని నుంచి డ్రైన్ చేసి ఆ డ్రైనింగ్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడు ట్యూబ్ నుంచి తీసేస్తాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయి, అండర్లైన్ డిసీజెస్ ఉండి దాంతో డెత్లెస్నెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటే ఇది ఎఫ్యూజన్ అనేది ఒకటి డిఫరెన్షియల్గా కన్సిడర్ చేస్తాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఫేస్ చేస్తుంటే కనుక నియర్ బై పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి హెల్త్ అడ్వైజెస్ తీసుకోవాల్సిందే చూస్తాం. థ్యాంక్ యూ.